హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్న వాతావరణం మీకు ఏదో ఊటీలో కనపడుతుంది కదా. కాకపోతే ఊటీ కాదు, ఇది మా ఊరే, మనుగూరు మాది, భద్రాద్రి కొత్తగూడెం. ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ఇక్కడ వాతావరణం చూస్తా ఉంటే ఏదో లంబసింగి లేకపోతే అరకు అలా టైపుగా కనపడుతుందిలే, కానీ అలాంటిది కానీ కాదు. ఈ చలికాలంలో మా ప్రాంతంలో ఉన్న మంచు అనమాట. ఇలా కురుస్తుంది. అక్కడ మీకు దూరంలో ఒక ట్రాక్టర్ పోతుంది, ఒకసారి చూడండి. ఆ ట్రాక్టర్ మీకు కనపడుతుందా? అది జూమ్ చేస్తే కనపడుతుంది. అలా ఉందండి మా దగ్గర వాతావరణం. అంతే, ఆ విధంగా మాకు మంచు పడుతుంది. మామూలుగా అసలుకి ఒక వేలో ఉంది క్లైమేట్. సూపర్గా ఉంది క్లైమేట్. ఎంజాయ్ చేస్తున్నాం, మీరు కూడా ఎంజాయ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ ప్రసాద్. ప్రస్తుతం చూసారా ఎలా ఉందో వాతావరణం? మంచు ఏకంగా కిందికి వచ్చింది. అంటే మాది ఇంకోటి ఏంటంటే, మాది గుట్ట ప్రాంతం కావడంతో ఆ గుట్ట కానుకొని కూడా మంచు బాగా ఉంటుంది. ఇవాళ ఎందుకో బాగా కిందికి వచ్చి మా వాతావరణం మొత్తం క్లోజ్ అయిపోతుందండి. అసలు చూడండి, ఏం కనపడట్లేదు. దగ్గరలో ఉన్నాయి కనపడుతున్నాయి, దూరం నుంచి సరిగ్గా ఏం కనపడట్లేదు. మనకి అందాజుగా చూసుకుంటే ఆటో వరకు కనపడుతుంది, ఇక ఆటో బ్యాక్ సైడ్ ఏం కనపడట్లేదు. అలా ఉందన్నమాట వాతావరణం. మా ఊరు వచ్చేసి మనుగూరు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ. హాయ్ ఫ్రెండ్, చూశారు కదా ఎలా ఉందో వాతావరణం? నోట్లోంచి పొగలు వస్తున్నాయి, పొగలు. ఓ, మరి ఘోరంగా ఉంది అందుకలకి వాతావరణం. చలి కూడా బాగా పెడుతుంది ఈ మధ్య. ఎందుకో కానీ చలి వాతావరణం బాగా ఎక్కువైపోయింది. చలి అంటే ఓకే, కామట్లే స్వెటర్ వేసుకుంటాం ఓకేలే, కానీ ఏకంగా ఇదేందండి, ఈ ఆకాశం మొత్తం కిందికి వచ్చినట్టే ఉంది. అమ్మో, చూసారు అసలు ఏం కనపడలే. దగ్గరున్నవి మాత్రం కనపడుతున్నాయి, ఇంకా దూరం మాత్రం క్లోజ్. అస్సలకి అస్సలకి మరి ఇంత ఘోరం. కానీ క్లైమేట్ బాగుంది. అంటే వాతావరణం ప్రకారంగా అట్లా అనుకున్నా కానీ క్లైమేట్ మాత్రం బాగుంటుంది. ఎందుకంటే ఆ చలికాలంలో మనంలోనే ఇలాంటివి చూస్తాం, మరి మిగతా ఏరియా టైంలో చూడలేం కదా. ఏ వాతావరణానికి ఆ వాతావరణం కనువింది అంతే ఇక చూడ్డానికి. ఏదేమైనా కానీ చలికాలం ఒక మంచి అనుభూతిని ఇస్తుందండి. బాగుంది, ఎంజాయ్ చేద్దాం అందరం. ఓకే, డన్. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా ఎలా ఉందో? మీ ప్రాంతంలో కూడా ఇలాంటి వాతావరణం ఉంటే తప్పనిసరిగా కామెంట్ పెట్టండి, అంతకుముందు లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే పల్లెటూరు వాతావరణంలో మాత్రమే ఇలాంటి లొకేషన్స్ కనపడతాయి. మాది పల్లెటూరు, కంపల్సరీ ఇక మా దగ్గర ఉన్న లొకేషన్స్ ఇక ఇలా ఉంటాయి అన్నమాట. మంచి వాతావరణం, పీస్ఫుల్గా మంచిగా ఉంటుంది.
అందుకని చూపిస్తాను. చూసేసారా మన కొబ్బరి చెట్లు కూడా మస్తుంటాయండి మన దగ్గర. కొబ్బరి చెట్లు గానీ. ఇక పల్లెటూరు అంటేనే పచ్చదనానికి ప్రసిద్ధి అనమాట. అన్నీ బాగా ఉంటాయి చూడడానికి. మీ దగ్గర కూడా ఇలాంటి వాతావరణం మీరు ఇలాంటి వెదర్‌ని ఎంజాయ్ చేసుంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో చేయండి. ఓకే. మీ విలేజ్ రోమియో ప్రసాద్. గుడ్ బాయ్.